ఇక ఆర్టీసీ రక్షణ కోసం అలాగే ఆర్టీసీ కార్మికులు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని కూడా పెద్ద ఎత్తున అయితే హైదరాబాద్ డిపోకి సంబంధించినట్టు కొంతమంది కార్మికులు అయితే ఇక్కడ ధర్నా అయితే చేపట్టారు. ప్రస్తుతం వాళ్ళు ఈ నిరసన సంబంధించి కూడా వాళ్ళ యొక్క డిమాండ్లు ఏముంది, ఏ విధంగా ముందుకెళ్తే ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలు పడతాయో ఆ విధంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలనే అంశం మీద కూడా పెద్ద ఎత్తున అయితే నిరసన చేపడుతున్నారు. ఏం సార్ మీ యొక్క నిరసన సంబంధించి కూడా ఏం తెలుసుకున్నారు? ప్రభుత్వం మీకు ఏం డిమాండ్ ఇచ్చింది? నా పేరు కత్తుల యాదవ్, బహుజన కార్మిక జనరల్ సెక్రటరీ, జేఏసీ కో కన్వీనర్. అయితే ఇప్పుడు మేము సమ్మె చేయడానికి గల కారణం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిండు ఏమని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ఇంత పెద్ద సంస్థ మీకు ట్రేడ్ యూనియన్లు ఖచ్చితంగా ఉండాలి, ట్రేడ్ యూనియన్లు ఇస్తాం, మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తిస్తాం, మీకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హెల్త్ కార్డులు ఇస్తాం, కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ ఉద్యోగస్తులు అందరినీ గవర్నమెంట్లో విలీనం చేసుకొని మీకు ప్రభుత్వ ఉద్యోగుల సమానంగా జీతభత్యాలు కూడా చెల్లిస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చిర్రు, మేనిఫెస్టోలో పెట్టిర్రు. మరి 2 పే స్కేల్ ఇస్తామని చెప్పిర్రు, ట్రేడ్ యూనియన్లు ఇస్తామని చెప్పిర్రు. కానీ మరి 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంతవరకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలుగానే వెలిగిపోయినాయి. మరి వాళ్ళు పెట్టుకున్నటువంటి 6 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అందులో మరి మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో మరి మహాలక్ష్మి పథకం మరి ఫస్ట్ ఒక 24 గంటల లోపలనే ఫుల్ సక్సెస్ చేసిందంటే ఆర్టీసీ ఉద్యోగుల వల్లనే ఇది ఆ మహాలక్ష్మి పథకం సక్సెస్ అయిందని చెప్పి మరి ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చింది కాబట్టి మరి మన ఆర్టీసీ కార్మికులు ఎంతో కష్టపడ్డారు కాబట్టి మీకు అంత పేరు వచ్చింది. మహాలక్ష్మి స్కీమ్ వల్ల మరి ఆర్టీసీకి ప్రతి నెల 380 కోట్లు ఇస్తానని చెప్పారు. మరి ఇప్పటికీ ఆ 380 కోట్లు పూర్తిగా ఇవ్వకపోవడం వల్ల మరి నష్టాలు వస్తుందని చెప్పి చూపిస్తూ ఉన్నారు. ఒకసారి ఏమో ఇప్పుడిప్పుడే లాభాలు వస్తుందంటారు, కొన్నిసార్లు ఏమో నష్టాలు వస్తుందంటారు. మరి నష్టాలు వస్తుంటే ఇలా GMR మెట్రో ఏదైతే ఉందో 15,000 కోట్ల అప్పులాలు ఉంది. మరి 15,000 కోట్ల అప్పులాలు ఉన్న GMRని ప్రభుత్వం తీసుకున్నప్పుడు 3-4 కోట్ల అప్పులాలు ఉన్న ఆర్టీసీని ఎందుకు తీసుకోదు? ఆర్టీసీని ప్రభుత్వంలో ప్రజలకు మెరుగైన సేవ చేస్తామని చెప్పారు, కొత్త డిపోలు కడతామన్నారు, కొత్త ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు మరి రిక్రూట్మెంట్ లేదు, మరి ఏదైతే కొత్త బస్సులు లేవు. మరి స్క్రాప్ అయిన బస్సుల పేర్లనే బస్సులు వస్తున్నాయి తప్ప కొత్తగా బస్సులు కొన్నది మాత్రం ఎక్కడ లేదు. కాబట్టి మేము 2.5 సంవత్సరాలు వెయిట్ చేసి మరి గత 2025 సంవత్సరం మే 7వ తారీఖు నాడు కూడా సమ్మె చేయడానికి మేము అంతకంటే ముందు కూడా ఎన్నో ఉద్యమాలు చేసి మరి అప్పుడు కూడా సమ్మెకు ముందుకు వెళ్ళాం. కానీ అనివార్య కారణాల వల్ల అప్పుడు పాకిస్తాన్ నుండి యుద్ధం రావడం వల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మరి ఎమ్మెల్యేలు వాళ్ళంతా కలిసి ఇప్పుడు యుద్ధ సమయంలో మీరు సమ్మె చేస్తే బాగుండదు, దీన్ని వాయిదా చేసుకోండి, మీ సమస్యలు మొత్తం మేము పరిష్కరిస్తాం, మీకు హామీ ఇస్తున్నామని చెప్పి హామీ ఇచ్చారు. మరి హామీ ఇచ్చినప్పటికి కూడా మరి ఇప్పటికి 11 నెలలు అయిపోయి 12వ నెల నడుస్తూ ఉంది. మరి ఆనాటి సమస్యలు ఈనాటి వరకు కూడా సమస్యలు పరిష్కరించలేదు. కాబట్టి ఇవాళ మేము సమ్మె చేసే దిశగా ఇవాళ మాకు ప్రభుత్వం ఇటు యాజమాన్యమే కల్పిస్తుంది తప్ప కార్మికులు సొంతంగా సమ్మె కూడాలనే ఉద్దేశం ఏనాడు లేదు. ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఎందుకంటే ఇవాళ ఆర్టీసీని ప్రైవేట్ చేయమని చెప్పారు. ఇవాళ ఎలక్ట్రికల్ బస్సులు వచ్చినాయి, ఈ ఎలక్ట్రికల్ బస్సుల వల్ల డిపోలు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇలా మా పక్క డిపో ఉంది హైతనార్ 2 డిపో, ఆ డిపో మొత్తం ఒక మెగా కృష్ణారెడ్డి అనే JBM కంపెనీ వాళ్ళకి ఆ డిపోని హ్యాండ్ ఓవర్ చేశారు. ఇలా స్థలాలు 96 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ ఆర్టీసీ ఆనాటి నుంచి పనిచేసినటువంటి మా ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి ఇవాళ 2 లక్షల కోట్ల ఆస్తులకు తయారు చేసుకొచ్చిన దాన్ని ఇవాళ ఏకదమున ఏదో గద్దొచ్చి పిల్లనెత్తుకపోయినట్టు ఎలక్ట్రికల్ బస్సుల పేరు మీద మేము ఎకరాల కొద్దిగా సంపాదించుకున్నటువంటి డిపోల్ని ఇవాళ దారదత్తం చేస్తూ ఉన్నారు. ఎలక్ట్రికల్ బస్సులకు పొల్యూషన్ లెస్ బస్సులు కావాలని అన్నారు, అది తప్పులేదు, దాన్ని మేము స్వీకరిస్తాం. కానీ అట్లాంటి ఎలక్ట్రికల్ బస్సుల్ని మరి ప్రభుత్వమే కొనాలి, ఆర్టీసీకి ఇవ్వాలి. మరి గతంలో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు అదే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ JNRM బస్సులు ఉండేవి, అవి మా ఆర్టీసీకి ఇచ్చిర్రు, దాని మీద సబ్సిడీ ఇచ్చిర్రు, మేము నడిపినాం, చాలా చక్కగా నడిచినాయి ఆ బస్సులు. అదే మాదిరిగా ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం మరి రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఆర్టీసీ నిలబడ్డది, వాస్తవంగా ఒప్పుకోవాలి మనం. ఇప్పుడు కూడా మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ఆ బస్సులు కొని మాకు ఇచ్చినట్టయితే మీరు కొత్త బస్సులు కొన్నట్టు ఉంటుంది, ఆర్టీసీకి నిలబెట్టిన వాళ్ళు అవుతారు. కాబట్టి మేము ఏమంటున్నాం, మేము గొంతమ్మ కోరికలు కోరట్లేదు, మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ట్రేడ్ యూనియన్స్ ఇవ్వాలి. మరి 2 పే స్కేల్ పెండింగ్లు ఉన్నాయి, పే స్కేల్ ఇవ్వండి. 2017 నుంచి ఇప్పటి వరకు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఎలాంటి అలవెన్సులు కానీ పే స్కేల్ కానీ జరగలేదు, వాళ్ళే ఇవ్వండి. తర్వాత మరి ముఖ్యంగా మరి పనిభారాలు చాలా విపరీతమైనటువంటి పనిభారం పెరిగింది. ఇలా తెలంగాణ ఆర్టీసీ
మన తెలంగాణ ఆంధ్ర విడిపోయేటప్పుడు 50,000 మంది పనిచేసినటువంటి ఈ సంస్థలో ఆయన 30 లక్షల కిలోమీటర్ తిరిగితే ఇవాళ 36-37 మందే పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళే 36 లక్షల కిలోమీటర్ తిరుగుతారు. అంటే 50,000 మంది 30 లక్షలు తిప్పితే ఇవాళ 36-37 మంది 36 లక్షలు తిప్పుతున్నారు. అంటే ఎంత పనిభారం పెరిగిందో చూడండి. కిలోమీటర్లు పెరిగినాయి, పని గంటలు పెరిగినాయి, ఓటీలు లేవు. కాబట్టి ఇవన్నీ మీరు పరిష్కరించినట్టయితే మేము సంబంధించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు దయచేసి ఇప్పటికైనా గవర్నమెంట్ మా జేఏసీని మీరు పిలవండి. మేము చర్చలకు ఎప్పుడు రావడానికైనా సిద్ధంగా ఉన్నాం. మేము చర్చలకు వస్తాం. మీ చర్చల ద్వారా మన సమస్యలు పరిష్కరించుకుందాం. ఇవాళ మీ గవర్నమెంట్కు మంచి పేరు రావాలంటే ఆర్టీసీని ఉద్యోగులని సమ్మె వైపు మీరు పోనివ్వకుండా మీరు సమ్మెని చర్చల ద్వారా పరిష్కరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వంలో కూడా భవన్ దగ్గర మీరు అందరూ వెళ్ళినప్పుడు కూడా సానుకూలంగా స్పందించి ఆ ప్రభుత్వం ఆ రోజు అయితే ఒక నివేదికను ఏర్పాటు చేసింది. త్వరలో కొంతవరకు ఆగిపోయినప్పటికీ కూడా ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారం మీకు వచ్చిన ప్రధానంగా ఇచ్చినటువంటి హామీ ఏంటి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని మీకు హామీ ఇచ్చారు? ఆ రోజు మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆ రోజు అన్నారు ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వం విలీనం చేస్తామని గవర్నర్ బంగ్లా ముట్టడి చేయడం జరిగింది. అది అఫీషియల్గా చేయించారు. అప్పుడు ఉన్నప్పుడు గవర్నమెంట్ చేయించేస్తే అప్పుడు కొద్ది ప్రాబ్లమ్స్ ఉన్నాయని గవర్నర్ అటు ఇటు చెప్పినా దాన్ని ఆమెని జీవో ఓకే చేసింది, గవర్నమెంట్కు పంపించేసింది. వీళ్ళని గవర్నమెంట్లో విలీనం చేయాలని పంపించింది. కానీ వీళ్ళు గజిట్లో పాస్ చేసి వాళ్ళు అప్పుడే చేయాల్సిండే. యాక్చువల్ వాళ్ళకి టైం ఉంది. మరి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమా దేనికోసమో మనని గవర్నమెంట్లో విలీనం చేయకుండా పక్కన పెట్టిరు. ఆ సబ్జెక్ట్నే మరి అప్పుడు ఎలక్షన్ల మూమెంట్లో రేవంత్ రెడ్డి గారు నేను ఖచ్చితంగా గవర్నమెంట్లో విలీనం చేస్తా అని చెప్పిండు. మరి ఇప్పటిదాకా చేయలేదు కాబట్టి మేము విలీనం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? ప్రభుత్వానికి ఏం చెప్పదలుచు? ప్రభుత్వానికి నేను ఒకటే రిక్వెస్ట్ చేసిందంటే మీరు ఇచ్చిన 6 గ్యారంటీల్లో మాది ఒకటి ఉంది ఆర్టీసీది. 6 గ్యారంటీల్లో మీరు ఆర్టీసీకి ఏదైతే హామీలు ఇచ్చారో ప్రభుత్వ విలీనం, 2 పే స్కేళ్ళు, రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్, పే స్కేల్ 2017 పే స్కేల్ బెనిఫిట్స్ ఏమైనా అవి వాళ్ళకి ఇవ్వాలి, పనిభారం తగ్గించాలి. ఇప్పటికి 10 గంటలు 12 గంటలు పనిచేసినా కూడా సింగిల్ మాస్టర్గానే ట్రీట్ చేస్తారు. 2019 కంటే ఆర్టీసీలో ఏ విధంగా ఉన్నదో దాన్ని ఖచ్చితంగా మీరు ఇంప్లిమెంట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు సమ్మెకోకుండా మీరు చర్చల ద్వారా మీరు మిమ్మల్ని పిలిస్తే మేము ఏ టైం అంటే ఆ టైం మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మా డిమాండ్లను మీరు తక్షణమే పరిష్కరించి, ముఖ్యంగా మాకు ట్రేడ్ యూనియన్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మాకు ఖచ్చితంగా ట్రేడ్ యూనియన్లు, పే స్కేలు, విలీనం, ప్రభుత్వ విలీనం చేసినట్టయితే తప్పకుండా మేము సమ్మెలోకి వెళ్లకుండా మేము డ్యూటీలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ప్రధానంగా అయితే ఆర్టీసీ కార్మికులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ కష్టాలు సమస్యలు కూడా పూర్తి స్థాయిలో కూడా పరిష్కరించి, అలాగే ఆర్టీసీని కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం విలీనం చేసి వాళ్ళకి సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించి ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తును కూడా సరైన దిశలో ప్రయాణించేలా చేయమంటున్నారు. ఈ నేపథ్యంలో కూడా వారికి ఇచ్చినటువంటి హామీలు, గత ప్రభుత్వంలో చేయనటువంటి హామీలు కూడా ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి 6 గ్యారంటీలలో కూడా ఆర్టీసీ యొక్క ప్రస్తావన తీసుకురావడం పట్ల కూడా వాళ్ళు ఈ ముఖ్యంగా చెప్తున్న విషయం, ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం ఎజెండాగా మార్చుకొని ఆర్టీసీల కార్మికులకు ఏదైతే చేస్తామని చెప్తే పూర్తి స్థాయిలో కూడా ఆ యొక్క సమస్యను పరిష్కరించి ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాలని కూడా వీలైతే విజ్ఞప్తి చేస్తున్నారు.